2019 మొదటి ఎస్ఐ రిక్రూట్మెంట్ లో జలీల్ సార్ గైడెన్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అదే ఉత్సాహంతో 2023 తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ ఫలితాలలో మరొకసారి జలీల్ సార్ గైడెన్స్ తో ప్రపంచం సృష్టించిన మా స్టేట్ టాపర్స్ 268, 267, 266, 260, 259, 254, 253, 252 మార్కులు మరియు 200 మార్కులకు పైగా సాధించిన వారు 150 మందికి పైగా విద్యార్థులు. ఇలాంటి సంచలన ఫలితాలతో 2 తెలుగు రాష్ట్రాలలో #1 కోచింగ్ సెంటర్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించి మరి మెయిన్స్ లో భాగంగా పేపర్ 2 ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ పార్ట్ ఏ భాగంగా మనకు ఉంది. మరి దానికి సంబంధించి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి మొదటి యూనిట్ అయినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకి సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కనుక మనం చదువుకునేటప్పుడు సర్వేని బడ్జెట్ని బేస్ చేసుకుని చదివితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ప్రతి క్లాస్ చెప్పడం జరుగుతుంది అనే అంశాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి క్లాసు అందరూ కూడా తప్పకుండా వినండి. సో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ విత్తం అనేది మనకి మొదటి యూనిట్గా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్కు సంబంధించినటువంటి మొదటి యూనిట్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి అనేది ఎలా ఉంది, మరి ప్రభుత్వ విత్తం అనేది ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి మనకి నెక్స్ట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి. సో ఇందులో భాగంగా మనం ప్రధానంగా తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపం అనేది ఎలా ఉంటుంది, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేట్లు ఎలా పెరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు మనకి ఫస్ట్ యూనిట్లో భాగంగా ప్రధానంగా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ విత్తం. సో మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కాసేపు పక్కన పెట్టి ప్రభుత్వ విత్తం పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్లో భాగంగా కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. సో మనం గత క్లాసులో చెప్పుకున్నాం పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తం. మరి ప్రభుత్వ విత్తం అంటే ఏంటి? మనకి ప్రభుత్వాలు విత్తపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలిపేదే ప్రభుత్వ విత్తం. సో మరి విత్తపరమైన అంశాలు అంటే ఏమిటి అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ మరి రాష్ట్రాల్లో ధరలు పెరగకుండా చూడడానికి అలాగే రాష్ట్రాల ధరలు తగ్గకుండా చూడడానికి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ధరల స్థిరీకరణ చేస్తాయి ఎప్పుడు రాష్ట్రాల్లో, అలాగే కేంద్రంలో కూడా ధరల స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వాలు మరి కష్టపడుతూ ఉంటాయి. మరి దీనికోసం కోస విధానం అనే దాన్ని తీసుకుని వస్తారు, అంటే ఫిస్కల్ పాలసీ అనే దాన్ని తీసుకుని వస్తారు. మరి ఫిస్కల్ పాలసీ అంటే ఏమిటి, అందులో ఈ విత్తం అంటే ఏ విధంగా వస్తుంది, అన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి దీనికి సంబంధించి మనకి ఏంటి సార్ అంటే మనకు ఇటీవల కాలంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అభ్యర్థులు గమనించాలి, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది కనుక మనం గమనిస్తే ఇది ప్రభుత్వ విత్తంలో ఒక భాగం, ప్రభుత్వ విత్తంలో ఒక భాగం కాబట్టి మన కరెంట్ డేటా అంశం కాబట్టి ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మరి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, ఓకేనా, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎలా ప్రవేశపెట్టారు అనేది మనం ఒకసారి గమనిస్తే సాధారణంగా ఫిబ్రవరి 7వ తేదీన మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అవకాశం ఉంటుంది, ఏంటి సార్ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి, అలాగే మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి అనే అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సెంట్రల్లో చూసుకున్నట్లయితే ఇంటీరియం బడ్జెట్ని ప్రవేశపెట్టారు, అంటే మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మన రాష్ట్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది.
సో ఇలా మనకి బడ్జెట్లో రకరకాల బడ్జెట్లు ఉంటాయి. అలాగే జనరల్ టైంలో మనం సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతాం కాబట్టి ఫస్ట్ మనకి బడ్జెట్లో మనకి కావాల్సిన అంశాలు ఏంటి అనేది చూద్దాం. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి, సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి, మరి అలాగే దీంతో పాటు మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి అంశాల గురించి మనం తెలుసుకుందాం. సో మనకి బడ్జెట్లో ప్రధానంగా 3 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి సాధారణ బడ్జెట్, సో 2 మధ్యంతర బడ్జెట్, 3వది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇలా ఉంటాయి. సో మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వీళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఫుల్ టైం బడ్జెట్ వచ్చే టైంకి టైం పడుతుంది కాబట్టి ఈలోగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ వస్తే మరి ఖచ్చితంగా దీని మీద మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు దీని మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ అయితే చేయండి. సో ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం బడ్జెట్ అనే అంశం గురించి చెప్పుకుంటాం. అక్కడ కూడా ఇవే ఉంటాయి, కాకపోతే ఇందులో కొంచెం చేంజెస్ ఉంటాయి. మరి ఏంటి సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి అంటే మనకి ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడితే అది కేంద్రం ప్రవేశపెడుతుంది. 112 ఎవరు ప్రవేశపెడతారు? ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. అంటే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెడతారు అక్కడ ఆర్టికల్ 112 ప్రకారం. మరి రాష్ట్ర ప్రభుత్వం 202 ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. సో కాబట్టి సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టాలంటే ఆర్టికల్ 202 ప్రకారం సాధారణ బడ్జెట్ని ప్రవేశపెడతారనే అంశాన్ని గమనించాలి. ఎవరు? రాష్ట్రాలు. కేంద్రము అయితే ఆర్టికల్ 112 అని గమనించాలి. మరి ఇంతకీ సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి? సాధారణ బడ్జెట్ అంటే ఏమిటంటే 12 నెలల కాలానికి 12 నెలల కాలానికి బడ్జెట్ని రూపొందిస్తే దాన్ని సాధారణ బడ్జెట్ అని పిలుస్తాం. మరి సాధారణ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాలు అనేవి ఎలా ఉంటాయి, ఆ ఆదాయాల్ని మనము వ్యయము ఎలా చేస్తాము అనే అన్ని అంశాలు కూడా మనకు ఇందులో ఉంటాయి. మరి ఈ వ్యయం దేని మీద చేస్తాం, ఎంతెంత మొత్తంలో చేస్తాం, ఆ కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, మరి ఏ పథకాలకు ఎంతెంత మొత్తంలో ప్రవేశపెట్టాలి, ఇవన్నీ అంశాలు కూడా మనకు ఈ 12 నెలల బడ్జెట్ జనరల్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ జనరల్ బడ్జెట్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాలు బడ్జెట్ని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతాయంటే ఆర్టికల్ 202. ఏ బడ్జెట్? సాధారణ బడ్జెట్. మరి ప్రజెంట్ పెట్టిన బడ్జెట్ సాధారణ బడ్జెటా? కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కేంద్రంలో ప్రవేశపెట్టే బడ్జెట్ సాధారణ బడ్జెట్ అయితే ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెడతారు. అయితే సాధారణ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇది 12 నెలల కాలానికి ఉంటుంది. ఓకేనా? మరి 12 నెలల కాలానికంటే ఒక ఆర్థిక సంవత్సరానికి ఉంటుంది. ఏ సంవత్సరానికి? ఆర్థిక సంవత్సరానికి ఉంటుంది. మరి ఆర్థిక సంవత్సరము అంటే మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరము అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఈ మధ్య గల కాలాన్ని ఏమంటాం? ఆర్థిక సంవత్సరం అని అంటాం. సో మరి బడ్జెట్ వచ్చేసి మనం ఎప్పుడు పెడతాం? ఫిబ్రవరిలో ప్రవేశపెడితే ఆ కేటాయింపులు మార్చికి అయ్యాక ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. మరి ఎలా ఏంటి అనేది మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా చెప్తాం, అక్కడ చూడండి. సో ఇక్కడ సాధారణ బడ్జెట్ అనేది రాబో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనము బడ్జెట్ని ప్రవేశపెడతాం. అంటే ప్రజెంట్ మనం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టామంటే మనకేమంటే అర్థం? 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాబో కాలానికి సంబంధించి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం చేస్తామన్న అంశాలని పేర్కొంటూ 12 నెలల కాలానికి
ఆదాయాలకు సంబంధించి వ్యయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా బడ్జెట్ రూపంలో పొందుపరిస్తే దాన్ని పిలిచే పేరే సాధారణ బడ్జెట్. దీని ఇంగ్లీష్లో జనరల్ బడ్జెట్ అని పిలుస్తాం. ఇక రెండో బడ్జెట్ ఏంటి? మధ్యంతర బడ్జెట్. మరి మధ్యంతర బడ్జెట్ అంటే ఏం సార్ అంటే పూర్తి కాలం కాకుండా కొంతకాలము పాటే ప్రవేశపెట్టే బడ్జెట్ని మధ్యంతర బడ్జెట్ అంటాం. కొన్ని సందర్భాల్లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవసరం ఉండదు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం సార్ అంటే మధ్యంతర బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మరి కొంతమంది ఆ ఇంటరిమ్ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. ఏంటి అంటే మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యంతర బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటి? ఆదాయం ఎంత వస్తుందో ఉంటుంది, అలాగే వ్యయం ఎంత చేయాలో కూడా ఉంటుంది. ఆదాయం ఎంత వస్తుంది, అలాగే వ్యయం ఎంత చేయాలో ఉంటుంది. కానీ ఈ వ్యయం చేసినప్పుడు కొత్త అంశాలు ఉండకూడదు. కొత్త అంశాలు ఉండకూడదు అంటే గత ఆర్థిక సంవత్సరంలో గత బడ్జెట్లో మనం ఏ కేటాయింపులు అయితే చేశామో అవే కేటాయింపులు మళ్ళీ అమలు చేయాలి. అలా చేస్తే దాన్ని మధ్యంతర బడ్జెట్ అంటాం. మరి మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి యూనియన్ బడ్జెట్ 2024-25ను పరిశీలించినట్లయితే ఆ బడ్జెట్ ని మనం పెట్టిన పేరే ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అన్నాం. ఎందుకు అంటే ఆ బడ్జెట్ ని మనం చూసినప్పుడు ఆదాయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, వ్యయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, కానీ అందులో కొత్త అంశాలు ఏవి కూడా పేర్కోలేదు. అంటే పన్ను విధానం ఉంది, పాత విధానాన్ని కంటిన్యూ చేశారు. మరి పన్ను విధానంతో పాటు కొత్త పథకాలు ఏవైనా పెట్టారంటే పెద్దగా కొత్త పథకాలు ఏమీ పెట్టలేదు. ఓకేనా? మరి ఇలాంటివన్నీ ఎందుకు ఉన్నాయంటే కొత్త అంశాలు లేకుండా ఒక బడ్జెట్ని ప్రవేశపెడితే అంటే ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించి అన్ని అంశాల గురించి పేర్కొంటూ ఎటువంటి కొత్త అంశాలు కూడా లేకుండా బడ్జెట్ని కనుక ప్రవేశపెడితే అటువంటి దాన్ని మధ్యంతర బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అని అంటాం. మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఏ ఆర్టికల్ ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు, మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏముంటాయనే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కనుక మనం పరిశీలిస్తే ఆర్టికల్ 206 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే రాష్ట్రంలో 206 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ కనుక ప్రవేశపెడితే అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటాం. మరి ఆర్టికల్ 116 ప్రకారం బడ్జెట్ ని ప్రవేశపెడితే ఆర్టికల్ 116 ప్రకారం బడ్జెట్ ని ప్రవేశపెడితే ఎవరు? కేంద్రం ప్రవేశపెడుతుంది. దాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. కేంద్రం ప్రవేశపెడితే ఆర్టికల్ 116 ప్రకారం, రాష్ట్రం ప్రవేశపెడితే ఆర్టికల్ 206 ప్రకారం మరి బడ్జెట్ ని ప్రవేశపెడితే దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇందులో ఆదాయాలకు సంబంధించినటువంటి అంశాలు ఉండవు, కేవలం వ్యయానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి. ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా వ్యయానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటే అటువంటి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది 2 లేదా 3 నెలల కాలానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎంతమ్మా? 2 లేదా 3 నెలల కాలానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మనకు ఉండేటటువంటి బడ్జెట్ మొత్తంలో 1/6వ వంతు వ్యయం చేయడానికి, 1/6వ వంతు వ్యయం చేయడానికి, ఖర్చు చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆదేశాలు తీసుకుంటాం. 1/6వ వంతు ఖర్చు చేయడానికి మనం పర్మిషన్స్ తీసుకుంటాం. అలా తీసుకుంటే అటువంటి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంతమంది ఏమో మధ్యంతర బడ్జెట్ అని, కొంతమంది ఏమో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటున్నారు. అయితే ఇంతకీ రెండిట్లో ఏ బడ్జెట్ అంటే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్
మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఈ ఎలక్షన్స్ అయినంత వరకు కూడా ఈ 2 లేదా 3 నెలల కాలానికి కొంత వ్యయం చేయాలి కదా. ఆ వ్యయం ఎంత చేయాలి అనే దాని మీద, ఎంత మాకు కావాలి అనే దాని మీద ఒక సమీక్ష చేసి మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అదేమవుతుంది, ఎంత మొత్తం ఖర్చు చేయాలనే దానికి పర్మిషన్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి, అంటే వ్యయం కోసం అక్కడ పర్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఏమంటాం సార్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా చెప్తున్నారు. కాకపోతే మధ్యంతర బడ్జెట్ అంటే ఇంటీరియం బడ్జెట్ కేవలం కొంతకాలానికి మాత్రం ప్రవేశపెడతాం. అంటే 12 నెలల కాలం కంటే తక్కువ కాలానికి ప్రవేశపెడితే దాన్ని మధ్యంతర బడ్జెట్ అంటాం. ఇది యాక్చువల్ గా మనకి ఎకానమీలో ఉన్నటువంటి డెఫినేషన్. సో ఆయా డెఫినేషన్స్ ఆధారంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఫస్ట్ మనం చెప్పుకుంది సాధారణ బడ్జెట్. బడ్జెట్ లో ఎటువంటి మార్పులు చేర్పులు లేనట్లయితే దాన్ని సాధారణ బడ్జెట్ అంటాం. ఆర్టికల్ 112 ప్రకారం కేంద్రం, ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్రాలు ప్రవేశపెడతాయి. మధ్యంతర బడ్జెట్ దీని గురించి ఎక్కడా కూడా మరి రాజ్యాంగంలో పేర్కొనబడలేదనే అంశాన్ని గమనించాలి. కానీ 12 నెలల కాలానికి, అంటే 12 నెలల కంటే తక్కువ కాలానికి కనుక ప్రవేశపెడితే దాన్ని మధ్యంతర బడ్జెట్, ఇంటీరియం బడ్జెట్ అని పేర్కొంటాం. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఆర్టికల్ 206 ప్రకారం రాష్ట్రాలు ప్రవేశపెడతాయి, 116 ఆర్టికల్ ప్రకారం కేంద్రాలు ప్రవేశపెడతాయి. కేవలం వ్యయాలు చేయడానికి మాత్రమే బడ్జెట్ ని ప్రవేశపెడితే దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని, ఆదాయాలు వ్యయాలు రెండు ఉంటూ కొత్తగా వ్యయాలు దేని మీద చేయాలి అని చెప్పడానికి లేకపోతే, అంటే కొత్త అంశాలు లేకపోతే దాన్ని మధ్యంతర బడ్జెట్ అని, అలా కాకుండా ఆదాయాలు ఉన్నాయి వ్యయాలు ఉన్నాయి కొత్త అంశాలు కూడా చేరిస్తే దాన్ని మనం ఏ బడ్జెట్ అంటాం సార్ అంటే దాన్ని మనం సాధారణ బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది సార్ నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో, డైరెక్ట్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చెప్పేసి నేను చదువుకుంటున్నాను కదా అంటే మీకు ప్రభుత్వ విత్తం అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మొత్తం మనం చెప్పుకోవాలి. నీకు బడ్జెట్ అంటే బడ్జెట్ ఒక్కడే చెప్పేసే నువ్వు ఓన్లీ డేటా మాత్రమే బట్టి పట్టడానికి దాని మీద నువ్వు ఫోకస్ చేస్తావు. సో మరి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రశ్న పత్రం ఎలా వచ్చిందో చూసాం. అంటే నీకు ప్రతి అంశం మీద కూడా అవగాహన ఉండాలి. సో బడ్జెట్ అంటే ఓన్లీ నేను బడ్జెట్లో లెక్కలు మాత్రమే చదువుకుంటానంటే చాలా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ అంశాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంశం కూడా మీకు దాని మీద అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ అనేది చేయగలరు. చాలా పుస్తకాల్లో మనకి బడ్జెట్ అంటే ఏంటి సాధారణంగా ఉంటుంది, కానీ మన యొక్క నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ ఒకసారి మీరు చూడండి, మన క్లాస్ మీరు పూర్తిగా వినండి, ఖచ్చితంగా మీకు 100కు 100% సక్సెస్ అయితే వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వాటిని అన్నిటిని కూడా మీరు చూడండి, చూశాక మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి. ప్రజెంట్ మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇండియన్ ఎకానమీలో భాగంగా కానీ ఏపీ ఎకానమీలో భాగంగా కానీ ఒక ప్రశ్న అయితే ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఓకే. మరి బడ్జెట్లో కనుక మనం తీసుకుంటే బడ్జెట్ మనం ఏ బడ్జెట్ని తీసుకున్నా సరే మనకి ఏం చెప్పుకున్నాం, ఆదాయాలు వ్యయాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఆదాయాలు అనేవి ఏ విధంగా వస్తాయి, వ్యయాలు అనేవి ఏ విధంగా చేస్తాము, ఆదాయాలు ఏ విధంగా వస్తాయి, వ్యయాలు ఏ విధంగా చేస్తామనే అంశం మీద మనకు అవగాహన అయితే ఉండాలి. సో మనం ప్రధానంగా తీసుకుంటే బడ్జెట్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్. రెండోది మూలధన బడ్జెట్. ఒకటి రెవెన్యూ బడ్జెట్, రెండోది మూలధన బడ్జెట్. ఒకటి రెవెన్యూ బడ్జెట్ అయితే రెండోది క్యాపిటల్ బడ్జెట్ అంట. ఏమంటాం, క్యాపిటల్ బడ్జెట్. మరి రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి అంటే రెవెన్యూ ఆదాయము అలాగే రెవెన్యూ వ్యయం. రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయం అనే 2 అంశాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. రెవెన్యూ ఆదాయము అలాగే రెవెన్యూ వ్యయం అనే 2 అంశాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. మరి మూలధన బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే ఇందులో మూలధన ఆదాయం అలాగే
మూలధన వ్యయం అనే రెండు అంశాలు ఉంటాయి. మూలధన ఆదాయము, మూలధన వ్యయం. ఆదాయాన్ని మనము రాబడి అని కూడా చెప్తాం. దీన్ని ఇంగ్లీష్లో రిసిప్ట్స్ అని చెప్తాం, అంటే రెవెన్యూ రిసిప్ట్స్. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. అలాగే మూలధన ఆదాయాన్ని మూలధన రాబడి అని కూడా చెప్తాం. మూలధన వ్యయం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మూలధన ఆదాయం లేదా మూలధన రాబడి క్యాపిటల్ రిసిప్ట్స్, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్ ఉంటాయి. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ వ్యయం ఉంటాయి. మూలధన బడ్జెట్లో మూలధన ఆదాయము, మూలధన వ్యయం ఉంటుంది. సో మీకు ఎగ్జామ్లో మూలధన రాబడి అని అడిగాడు అనుకోండి, ఒకటే. మూలధన రాబడి అన్నా ఆదాయం అన్నా ఒక్కటే అనే అంశాన్ని గమనించాలి. సో మరి రెవెన్యూ ఆదాయము లేదా రెవెన్యూ రాబడిని రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటాం. రెవెన్యూ వ్యయాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మరి అలాగే మూలధన ఆదాయం లేదా మూలధన రాబడిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మనం వీటిని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి సార్ అంటే, కాన్సెప్ట్ వైజ్గా ప్రశ్న అడిగినప్పుడు, కాన్సెప్ట్తో పాటుగా డేటా వైజ్గా ప్రశ్న అడిగినప్పుడు మీ మైండ్లో ఇవన్నీ పదాలు గుర్తుండాలి. సో రెవెన్యూ ఆదాయం అంటే ఏమిటి, ఆదాయం ఎలా వస్తుంది, ఏ ఏ మార్గాల ద్వారా వస్తుంది, ఎక్కడికి, రాష్ట్రాలకి. లేదా రెవెన్యూ వ్యయం అనేది దేని మీద మొత్తం చేస్తారు. లేదా మూలధన ఆదాయం అనేది ఎలా వస్తుంది, మూలధన వ్యయాన్ని దేని మీద చేస్తారని మనకు కాన్సెప్ట్ వైజ్గా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పూర్తి అంశాలు కూడా నేర్చుకోవాలి. వాటికి ఉన్నటువంటి వివిధ రకాల పేర్లను కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మూడు అంశాలు తెలుసుకోవాలి. ఒకటోది రెవెన్యూ ఆదాయం అనేది రెవెన్యూ వ్యయము కంటే ఎక్కువగా ఉంటే, అంటే మనకు వచ్చినటువంటి ఆదాయము అనేది వ్యయం కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, లేదా ఆదాయము అనేది వ్యయం కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, లేదా ఆదాయం అనేది వ్యయానికి సమానమైతే ఏమవుతుంది అనే అంశాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఆదాయం అంటే ఆదాయం అనేది వ్యయం కంటే ఎక్కువగా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మిగులు ఏర్పడుతుంది. అటువంటి బడ్జెట్ ని మిగులు బడ్జెట్ అంటాం. ఆదాయం అనేది వ్యయం కంటే తక్కువగా ఉంటే అప్పుడు మనకు ఏర్పడే బడ్జెట్ ని లోటు బడ్జెట్ అని అంటాం. ఏమంటాం? లోటు బడ్జెట్ అని అంటాం. ఆదాయం ఈక్వల్ టు వ్యయం అయితే అటువంటి బడ్జెట్ ని సమతౌల్య బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయం కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు రెవెన్యూ బడ్జెట్ అంటే మిగులు కలిగిన రెవెన్యూ బడ్జెట్ అంటాం. అలాగే రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయం కంటే తక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటాం. అలాగే రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయానికి సమానంగా ఉంటే, ఓకేనా, దాన్ని సంతులిత రెవెన్యూ బడ్జెట్ అని పిలుస్తారు. సో సేమ్ యాసేజ్ ఇక్కడ కూడా అంతే. మూలధన ఆదాయము మూలధన వ్యయం కంటే ఎక్కువగా ఉంటే మూలధన బడ్జెట్లో మిగులు ఏర్పడుతుంది. మూలధన ఆదాయము మూలధన వ్యయం కంటే తక్కువగా ఉంటే మరి మూలధన బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. మూలధన బడ్జెట్లో సమతౌల్యం ఏర్పడాలంటే మూలధన ఆదాయం ఈక్వల్ టు మూలధన వ్యయం కింద ఉండాలనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది బేసిక్ స్ట్రక్చర్, అది గుర్తుండాలి. ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే రాబడి ఏ విధంగా వస్తుంది, వ్యయం ఏ విధంగా చేస్తాం అనే అంశాల మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి అటువంటి అన్ని అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ బడ్జెట్ ఏది చెప్తున్నాం, రెవెన్యూ రాబడి, దీని రెవెన్యూ ఆదాయం, దీని రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పుకుంటున్నాం. రెవెన్యూ రిసిప్ట్స్. మరి ఈ ఆదాయం ఎలా వస్తుంది? రెవెన్యూ ఆదాయం అంటే సాధారణంగా రాష్ట్రాలకి అలాగే దేశాలకు కూడా మనం తీసుకుంటే ఎక్కడైనా సరే రెవెన్యూ రాబడి పన్నుల ద్వారా వస్తుంది. అలాగే పన్నేతరం
పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, అలాగే పన్నేతరం ద్వారా వచ్చే ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. మరి ఈ రెండు రకాల ఆదాయాలతో పాటు రెవెన్యూ రాబడి అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి గ్రాంట్లు వస్తాయి? కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు అనేవి కొన్ని వచ్చాయి. గ్రాంట్లు. సో ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ, ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? గ్రాంట్లు. సాధారణంగా గ్రాంట్లు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు అనేవి వచ్చాయనే అంశాన్ని గమనించాలి. మరి ఇందులో పన్నులు మరియు పన్నేతర రాబడి ఏదైతే ఉంటుందో దీన్ని మనము మన రాష్ట్రానికి వచ్చేటటువంటి సొంత రాబడి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సొంత రాబడి. సో ఇప్పుడు రెవెన్యూ రాబడి అంటే పన్నుల ద్వారా, పన్నేతరం ద్వారా మనకు వచ్చేటటువంటి రాబడిని రెవెన్యూ రాబడి అంటాం. మరి దీంతో పాటు కేంద్రం నుంచి బదలాయించబడినటువంటి లేదా బదిలీ అయినటువంటి, ఎవరికి? రాష్ట్రాలకు బదిలీ అయినటువంటి, రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ అయినటువంటి గ్రాంట్లని మనం మొత్తం ఏమంటాం సార్ అంటే రెవెన్యూ రాబడి అని అంటాం. మరి ఈ రాబడిలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటటువంటి సొంత రాబడి అని దేన్ని అంటాం సార్ అంటే పన్నులు మరియు పన్నేతర ఆదాయం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం మరి రెవెన్యూ సొంత రాబడి అని పిలవడం జరుగుతుంది. మరి పన్ను రాబడి, పన్నుల ద్వారా మనకు రాబడి వస్తే దాన్ని పన్ను రాబడి అని అంటాం. మరి పన్ను రాబడి కనుక మనం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? పన్నుల ద్వారా అంటే మనకి ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తుంది. ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది. పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇలా ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా రాబడి వస్తే దాన్ని రెవెన్యూ రాబడి కింద చూపిస్తాం. దేని కింద చూపిస్తాం? రెవెన్యూ రాబడి కింద ఈ ఆదాయాన్ని చూపిస్తాం. దేని ద్వారా? ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన, పరోక్ష పన్నుల ద్వారా వచ్చిన. మరి ఇంతకీ ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటి, పరోక్ష పన్ను అంటే ఏమిటి అంటే చూద్దాం. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటి అంటే పన్ను యొక్క తొలి భారం, అలాగే పన్ను యొక్క తుది భారం ఎవరి మీద అయితే ఉంటుందో, ఈ రెండు భారాలు కూడా ఒకే వ్యక్తి మీద ఉంటాయి. ఈ రెండు భారాలు కూడా ఒకే వ్యక్తి మీద ఉంటే అటువంటి పన్నుని ప్రత్యక్ష పన్ను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక నెలకి ₹1,00,000 చొప్పున జీతం వస్తుంది అనుకుందాం. మరి సంవత్సరానికి ఆయనకి వచ్చినటువంటి జీతము ₹12 లక్షలు. మరి ఈయన మీద మరి ఇన్కమ్ ట్యాక్స్, ఆయన సంపాదించిన ఆదాయం, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మీద ఒక ట్యాక్స్ అనేది విధిస్తారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆయన మీదే పడుతుంది, ఆయనే చెల్లించాలి. మరి కాబట్టి తొలి భారము, తుది భారము ఎవరి మీద అయితే ఉంటుందో వారు చెల్లించేటువంటి పన్నులని ప్రత్యక్ష పన్నులు అని అంటాం. మరి మన రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రత్యక్ష పన్నులు ఏంటి అంటే భూమి శిస్తు, అలాగే స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ పన్నులు. మరి దీంతో పాటు వృత్తి పన్నులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మరి ప్రత్యక్ష పన్నులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా పన్నుల ద్వారా ఆదాయం అనేది రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఈ పన్నుల ద్వారా, ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని
రెవెన్యూ రాబడి కిందకు చూపిస్తావు. సో భూమి శిస్తు ద్వారా, స్టాంపులు రిజిస్ట్రేషన్స్ పన్నుల ద్వారా, వృత్తి పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. మరి ఈ పన్నులు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి వీలు లేదు. ఎవరి మీద అయితే పన్ను పడుతుందో వారు ఈ పన్నుని చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికి బదిలీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. మరి నెక్స్ట్ పరోక్ష పన్నులు అంటే ఏంటి సార్ అంటే, పన్ను యొక్క తొలి భారం ఏ అనే వ్యక్తి మీద పడ్డది పన్ను, ఫస్ట్ పన్ను, ఈయన తొలి భారం. అలాగే పన్ను యొక్క తుది భారం ఈ బి అనే వాడి మీద ఏ అనేవాడు బదలాయించడు అనుకుందాం. అంటే ఏ అనేవాడికి వచ్చిన పన్నుని బి అనేవాడికి దీన్ని బదలాయించవచ్చు, బి అనేవాడు సి అనేవాడికి బదలాయించవచ్చు. ఇలా ఒకరి నుంచి ఒకరికి బదలాయించవచ్చు పన్నుని. అంటే ఎవరి మీద అయితే పన్ను పడితే వాళ్ళే కట్టాల్సిన అవసరం లేదు. ఏ మీద వచ్చినప్పుడు ఏబికి, బి మీద వచ్చినప్పుడు బీసీకి, అలా ఒకరి నుంచి ఒకరు పన్ను బదలాయింపు చేయొచ్చు. అంటే ఇక్కడ తొలి భారము తుది భారం, తొలి భారం ఒకరి మీద పడితే తుది భారం ఇంకొకరి మీద ఉంటుంది. మరి అటువంటి పన్నుని పరోక్ష పన్ను అని అంటాం. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఏ రూపంలో అయినా సరే ఆ పన్నుని కట్టొచ్చు. సో మరి ఇక్కడ మీరు గమనిస్తే మరి ఇటువంటి పన్నులు మరి ఎలా ఉంటాయి సార్ అంటే, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, మరి అలాగే వినోదపు పన్ను, అలాగే మోటార్ వాహనాలపై పన్ను, అలాగే విద్యుత్ సుంకాలపై పన్ను, ఇటువంటి పన్నులన్నీ కూడా మనకి పరోక్ష పన్నుల కిందకి వస్తాయి. ఇది తొలి భారం అలాగే తుది భారం అనేది ఒకరి మీద ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా పన్నుల ద్వారా, పన్నేతరం ద్వారా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని మరి ఏమంటాం సార్ అంటే రెవెన్యూ రాబడి అని పిలుస్తాం. సో ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. మరి అలాగే పన్నేతర ఆదాయం వస్తుంది. మరి పన్నేతర ఆదాయం అంటే ఏమిటి? పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటాం. మరి ఏంటి సార్ పన్నేతర ఆదాయం అంటే, పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా మనకి ఏమొస్తాయి సార్ అంటే ఆదాయాలు వస్తాయి. మరి ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు ఎలా వస్తాయి అని మనం గమనిస్తే, మరి ప్రభుత్వం పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఫీజులు వసూలు చేస్తుంది, ఫీజులు. మరి అలాగే పెనాల్టీలు ఉపయోగిస్తుంది, పెనాల్టీలు. మరి విరాళాలు ఉంటాయి, విరాళాలు. అలాగే గ్రాంట్స్ ఉంటాయి, గ్రాంట్లు. అలాగే కానుకలు ఉంటాయి, కానుకలు. అలాగే ఎస్టేట్స్ ఉంటాయి, మరి జప్తులు ఉంటాయి, జప్తులు. ఇలాంటివన్నీ కూడా పన్నేతర ఆదాయం కిందకు వస్తాయి. ఫీజులు కానీ, పెనాల్టీలు కానీ, గ్రాంట్లు కానీ, కానుకలు కానీ, ఎస్టేట్స్ కానీ, జప్తులు కానీ, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? పన్నేతర ఆదాయం కిందకు వస్తాయి. ఈ విధంగా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, పన్నేతర ఆదాయం ఏదైతే ఉంటుందో ఈ మూడు మార్గాల ద్వారా, అంటే ఈ రెండు మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఏమంటాం సార్ అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి నిజమైన ఆదాయంగా చెప్పుకుంటాం. ఓకేనా? ఈ అంశాన్ని గమనించాలి. సో ఈ విధంగా రెవెన్యూ రాబడి అనేది పన్నుల ద్వారా, పన్నేతరం ద్వారా, అలాగే కేంద్రం నుంచి బదలాయించబడిన, ఎవరికి రాష్ట్రాలకు బదలాయించబడినటువంటి గ్రాంట్ల ద్వారా ఆదాయం అనేది వస్తుంది. దీన్ని మనం రెవెన్యూ రాబడి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రెవెన్యూ రాబడి. మరి ఈ రెవెన్యూ రాబడి తర్వాత మళ్ళీ మనకు రెండో అంశం ఏంటి? మూలధన రాబడి. మూలధన రాబడి, దీన్నే మూలధన ఆదాయం అని పిలుస్తాం. దీన్నే మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అని పిలుస్తాం, క్యాపిటల్ రిసిప్ట్స్. మరి ఈ మూలధన రాబడి
ఏ విధంగా వస్తుంది అని మనం గమనిస్తే, మూలధన రాబడి అనేది ఆస్తులు అమ్మడం ద్వారా వస్తుంది. మూలధన రాబడి అనేది పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా వస్తుంది. మూలధన రాబడి అనేది రుణాలు సేకరించడం ద్వారా వస్తుంది. మూలధన రాబడి అనేది మనము మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఈ ఆస్తుల ద్వారా వచ్చినటువంటి సృష్టి ఏదైతే ఉంటుందో ఈ సృష్టిని మొత్తాన్ని మనం మూలధన ఆదాయం కిందకి చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్మామనుకోండి, మరి ఫస్ట్ మీ అందరికి తెలియాలి మూలధనం అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, ఎక్విప్మెంట్స్ లాంటివి ఉంటూ మరొక వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. దాన్ని మనం మూలధనం అంటాం. మరి ఇలా ఈ మూలధనం ద్వారా వచ్చిన రాబడినే మూలధన రాబడి అంటాం. ఆస్తులు అమ్మినా, పెట్టుబడులు డిజిన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి పెట్టుబడులు ఉపసంహరించుకున్నా, మరి రుణాలు సేకరించిన, ఇతర దగ్గర రుణాలు సేకరించిన, ఇవన్నీ కూడా మూలధన రాబడి కిందకి చెప్పుకుంటాం. అయితే రుణం అనేది అప్పు కదా, అప్పును మీరు రాబడి ఎలా చెప్పుకుంటారు, అప్పును అప్పు అని చెప్పాలి కదా అంటే, మనకి విత్త శాస్త్రం పబ్లిక్ ఫైనాన్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, అప్పు అప్పు కాదు, అప్పు ఆస్తిగా పరిగణించాలని ఈ శాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ అప్పు ఏదైతే ఉంటుందో ఈ అప్పుని మనం ఏం చేస్తున్నాం, మూలధనం కింద చూపించాలి. మూలధనం అంటే దీని ద్వారా మరికొంత ఆదాయం సృష్టించబడుతుంది కాబట్టి ఇది అప్పు కాదని విత్త శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రుణాల ద్వారా పొందిన ఆదాయం, రుణాల ద్వారా సేకరించిన ఆదాయం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మూలధన రాబడి కిందకు చూపించవచ్చు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది మూలధనం ద్వారా మనకు వచ్చేటటువంటి రాబడి. అంటే మనకు ఉండేటటువంటి ఆస్తులు అమ్మిన, ఆస్తుల్లో కొంత భాగం అంటే పెట్టుబడుల్లో కొంత భాగం మనం ఏం చేస్తున్నాం, డిజిన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకున్నా, మరి రుణాలు ఇతర దగ్గర నుంచి మనం తీసుకున్న, ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే మరి ఈ ఆదాయం కింద చెప్పుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చినటువంటి రెండు ఆదాయాలు, రెవెన్యూ రాబడి అలాగే మూలధన రాబడి ఉంది. ఈ రాబడులు మనం ఏం చేస్తాం, వ్యయం చేస్తాం. ఏం చేస్తాం, వ్యయం చేస్తాం. సో వ్యయంలో మళ్ళీ మనకి ఏముంటాయి సార్ అంటే రెవెన్యూ వ్యయం ఉంటుంది. రెవెన్యూ వ్యయం, అలాగే మూలధన వ్యయం. వ్యయము అంటే ఖర్చు. మరి రెవెన్యూ వ్యయం దేని మీద చేస్తారు. ఈ క్రింది వానిలో రెవెన్యూ వ్యయాన్ని గుర్తించండి, లేదా క్రింది వానిలో మూలధన వ్యయాన్ని గుర్తించండి అని మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతారు. రెవెన్యూ వ్యయము అంటే ఎటువంటి ఆస్తులు కూడా సృష్టించబడకుండా రోజువారీ కార్యకలాపాల కోసం చేసేటటువంటి వ్యయాన్ని రెవెన్యూ వ్యయము అని అంటాం. మరి రెవెన్యూ వ్యయము అంటే ఏదైనా ఒక ప్రభుత్వం క్రమం తప్పకుండా చేయాల్సినటువంటి వ్యయాన్ని, క్రమం తప్పకుండా చేయాల్సినటువంటి వ్యయాన్ని మనం ఏమంటాం సార్ అంటే రెవెన్యూ వ్యయము అని పిలుస్తాం. మరి క్రమం తప్పకుండా చేయడం ఏంటి అంటే జాగ్రత్తగా గమనించాలి. క్రమం తప్పకుండా చేయాలంటే రోజువారీ అవసరాల కోసం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వము దేశంలో అలాగే రాష్ట్రాల్లో ఉండేటటువంటి వృద్ధులకి పెన్షన్లు ఇస్తుంది, మరి అలాగే విడోస్కి పెన్షన్లు ఇస్తుంది, మరి అలాగే వికలాంగులకు పెన్షన్స్ ఇస్తుంది, మరి అలాగే కొంతమంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తుంది, కొంతమంది విద్యార్థులకి అంటే జాబ్ రాని వారికి నిరుద్యోగ వృత్తి లాంటివి ఇస్తుంది, మరి ఉద్యోగస్తులకి జీతాల రూపం ఇస్తాయి. ఇవన్నీ ఆపేసాం అనుకోండి, మరి ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా చేసేటటువంటి వ్యయాలని మనం ఏమంటాం సార్ అంటే రెవెన్యూ వ్యయం అంటాం. అంటే ఇటువంటి వ్యయాలు తప్పకుండా చేయాల్సినటువంటి వ్యయాలు, ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ చేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు,
ఇవి స్తంభించిపోతాయనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది ప్రధానమైనటువంటి అంశం, తప్పకుండా చేయాల్సినటువంటి వ్యయాలు. మరి రోజువారీ కార్యకలాపాల కోసం చేయాల్సినటువంటి వ్యయాలు, రోజువారీ కార్యకలాపాల కోసం చేసేటటువంటి వ్యయాలని మనం ఏమంటాం సార్ అంటే రెవెన్యూ వ్యయము అని పిలవడం జరుగుతుంది. మరి రోజువారీ కార్యకలాపాలు మరి ఏంటమ్మా రోజువారీ కార్యకలాపాలు, మరి రోజువారీ కార్యకలాపాలు ఆస్తులు సృష్టికి దారి తీస్తాయా అంటే ఆస్తులు సృష్టికి దారి తీయవు. ఆస్తులు సృష్టికి దారి తీస్తాయా అంటే ఆస్తులు సృష్టికి దారి తీయవు అనే అంశాన్ని గమనించాలి. కాబట్టి రెవెన్యూ వ్యయం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి రెవెన్యూ వ్యయం దేని మీద చేస్తారు సార్ అంటే మనకి ఇచ్చినటువంటి పెన్షన్స్ మీద, మరి అలాగే జీతాల మీద, అలాగే వేతనాల మీద, అలాగే స్కాలర్షిప్స్ మీద, అలాగే నిర్వహణ ఖర్చులు, అలాగే ప్రభుత్వ పథకాలు, మరి వీటి మీద చేసేటటువంటి వ్యయాన్ని మరి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి రెవెన్యూ వ్యయం అంటాం. మరి పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఆస్తులు సృష్టించబడతాయా అంటే లేవు. జీతాలు ఇవ్వడం వల్ల ఆస్తులు సృష్టించబడవు. వేతనాల వల్ల, స్కాలర్షిప్ల వల్ల, నిర్వహణ ఖర్చుల వల్ల, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దేని నుంచి తీస్తున్నారు సార్ అంటే రెవెన్యూ వ్యయము అని అంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నవరత్నాల మీద చేసే ప్రతి ఖర్చు కూడా దేని మీద ఖర్చు చేస్తున్నాం సార్ అంటే రెవెన్యూ వ్యయము ఆధారంగా ఖర్చు చేస్తున్నామనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్ మూలధన వ్యయము అంటే ఏమిటి అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా అంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు, ఐచ్ఛికం. అది రాష్ట్ర దేశ ప్రభుత్వాల యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే దీన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదంటున్నాం. ఎందుకంటే పెద్ద మొత్తంలో దీనికి ఖర్చు అవుతుంది. దేనికి? మూలధన వ్యయానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది, పెద్ద మొత్తం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే ఒక పరిశ్రమ నిర్మించాలనుకుందాం, దానికి తక్కువ ఖర్చు అవుతుందా? అవ్వదు, పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం పెట్టుకుందాం అనే ఆలోచన రాష్ట్రం యొక్క విధానం మీద ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో పేదరికం విపరీతంగా ఉంది, రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది, రాష్ట్రంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు, రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా లేదు అనుకుంటే, రాష్ట్రంలో వృద్ధ జనాభా ఎక్కువ ఉంది కావచ్చు, రాష్ట్రంలో ఆధారపడే జనాభా ఎక్కువ ఉంది కావచ్చు, ఇటువంటి ఉండేటప్పుడు మరి ప్రభుత్వం ఏం చేయాలి? ఖచ్చితంగా వారి యొక్క సంక్షేమం కోసం బాధ్యత అనేది తీసుకోవాలి. కాబట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, కేంద్రం అయితే దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా, రాష్ట్రం అయితే రాష్ట్రం ఉన్న పరిస్థితుల ఆధారంగా తీసుకునే వ్యయాలు ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ మూలధన వ్యయం అనేది చేయాలంటే నీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉండాలి. పెట్టుబడులు ఉండాలి అంటే నీ దగ్గర మూలధనం అనేది బాగా సమకూరాలి, నీ దగ్గర సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఓకేనా? అప్పుడే పెట్టుబడులు సాధ్యమవుతాయి. కానీ అంత మొత్తం లేనప్పుడు మనం పెట్టుబడులు ఆహ్వానించాలి, క్యాపిటల్ అక్యుములేషన్ ప్రారంభించాలి. అంటే ఈ మూలధనం ఏదైతే ఉంటుందో ఈ మూలధనాన్ని ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మనం సమకూర్చుకోవాలి. సో అది వేరే విషయం, పక్కన పెట్టండి. సో ఇప్పుడు మూలధన వ్యయం అంటే పెద్ద మొత్తంలో చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఐచ్ఛికం. ప్రభుత్వానికి నచ్చితే పెడతది, కాకపోతే లేదు. కాకపోతే రాష్ట్రం కానీ దేశాలు కానీ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి సార్ అంటే మూలధనం అనేది కావాలి.
ఏం కావాలి? మూలధనం అనేది కావాలి. ఈ మూలధనం ఉంటేనే రాష్ట్ర అలాగే దేశాలు ఏవైతే ఉంటాయో ఇవి అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే రెవెన్యూ వ్యయం వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి జరగదు. కేవలం మూలధన వ్యయం వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో రెవెన్యూ వ్యయం యొక్క ఖర్చుని తగ్గించి మూలధన వ్యయాన్ని పెంచాలి. సో ఒకవేళ మన దగ్గర మూలధనం సరిగ్గా లేనప్పుడు ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెట్టుబడుల ఆహ్వానం అనేది చేసుకోవాలి. అది తర్వాత విషయం, తర్వాత చెప్దాం. సో ఇప్పుడు మూలధన వ్యయము అంటే పెద్ద పెద్ద మొత్తంలో చేయాల్సిన వ్యయం. మూలధన వ్యయం అంటే ఐచ్ఛికం, ప్రభుత్వానికి నచ్చితే చేస్తుంది, కాకపోతే చేయదు. అయితే ఇంతకీ మూలధన వ్యయం అంటే ఏంటి? దేని మీద చేయాలంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, ఎక్విప్మెంట్స్ లాంటి వాటి మీద మరి పెట్టుబడి పెడితే అటువంటి వాటిని మూలధన వ్యయము అని అంటాం. ఏమంటావు? మూలధన వ్యయం. మరి మూలధన వ్యయము అంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మూలధన వ్యయము అంటే దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంటే అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి వ్యయాలని మూలధన వ్యయాలు అని అంటాం, మూలధన వ్యయాలు అని అంటాం. మరి ఈ మూలధన వ్యయాలు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగిస్తాయి, మౌలిక వసతులు కల్పనకు ఉపయోగించేటటువంటి వ్యయం. అంటే రోడ్ల నిర్మాణానికి కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా పరిశ్రమలు కావచ్చు, ఇటువంటి వాటిని ఏర్పాటు చేస్తే దాన్ని మూలధన వ్యయము అని అంటాం. ఓకేనా? సో ఇలా ఒక పరిశ్రమలో పెట్టుబడి పెట్టింది, మూలధన వ్యయం కిందకు వస్తుంది. ఆ పరిశ్రమలో లాభాలు వచ్చాయి, మూలధన వ్యయం కిందకు వస్తుంది. ఎందుకంటే ఆస్తులు సృష్టించడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనకి బడ్జెట్లో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని ఉంటాయి. మరి వీటి ఆధారంగా బడ్జెట్లో మనకి మిగులు బడ్జెట్, అలాగే సంతులిత బడ్జెట్, అలాగే లోటు బడ్జెట్ అని 3 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం. వ్యయము కంటే రాబడి ఎక్కువగా ఉంటే మిగులు బడ్జెట్, వ్యయము కంటే రాబడి తక్కువగా ఉంటే లోటు బడ్జెట్, వ్యయము అలాగే రాబడి రెండు ఈక్వల్గా ఉంటే అక్కడ సంతులిత బడ్జెట్ అని వస్తుందనే అంశాన్ని మనం గమనించడం జరిగింది. మరి ఇప్పుడు మన దగ్గర ఏమైంది? లోటు బడ్జెట్ ఏర్పడింది అనుకుందాం. ఏం ఏర్పడింది? లోటు బడ్జెట్ ఏర్పడింది, లోటు బడ్జెట్. మరి లోటు బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ అంటాం. డెఫిసిట్ బడ్జెట్. మరి బడ్జెట్లో లోటు అనేది ఏర్పడ్డది. ఇలా లోటు బడ్జెట్ ఏర్పడినప్పుడు, డెఫిసిట్ బడ్జెట్ అనేది ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఈ లోటును పూడ్చడానికి ఏం చేయాలి? అప్పు తేవాలి. దీన్నే మనం పబ్లిక్ డెట్ అంటాం. ఏమంటాం? అప్పు చేయాలి. అంటే ప్రభుత్వం రుణం తీసుకోవాలి, ప్రభుత్వ రుణం. దీన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ డెట్ అంటాం. సో మరి ప్రభుత్వము రాబడిని మించి వ్యయం చేసినప్పుడు లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చడానికి రుణం తీసుకుంటే అటువంటి రుణాన్ని పబ్లిక్ డెట్ అంటాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలు అంతర్గత రుణాలు ఉంటాయి, అంతర్గత రుణాలు. మరి అలాగే ఈ అంతర్గత రుణాలు అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే మార్కెట్ రుణాలు, మార్కెట్ రుణాలు. మరి అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకునేటటువంటి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఉంటాయి, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఉంటాయి. మరి వీటి ద్వారా రుణాలు స్వీకరిస్తుంది. మరి అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, విత్త సంస్థల నుంచి రుణం తీసుకుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రుణాలు తీసుకుంటుంది, అలాగే అడ్వాన్సులు కూడా తీసుకుంటుంది. మరియు దీన్ని పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ కలిగి ఉంటాయి. ఏముంటాయి? పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ కలిగి ఉంటాయి. సో మార్కెట్ రుణాలు అంటే బయట మనకి
వివిధ రూపాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే రుణాలు తీసుకుంటుంది. ప్రభుత్వం తమ యొక్క సెక్యూరిటీలను ఇచ్చి బహిర్గతంగా వాటిని వేలంలో వేసి రుణాలని తీసుకుంటే దాన్ని మార్కెట్ రుణాలు అంటాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వేజెస్ ఏవైతే ఉంటాయి అంటే వేస్ అండ్ అడ్వాన్స్ మీన్స్ అంటాం. ఏమంటాం? వేస్ అండ్ అడ్వాన్స్ మీన్స్ అంటాం. మరి వేస్ అండ్ అడ్వాన్స్ మీన్స్ అంటే ఏంటి? వేస్ అండ్ అడ్వాన్స్ మీన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణ కోసం, తమ యొక్క పరిపాలన నిర్వహణ చేయడం కోసం డబ్బులు బాగా అవసరమయ్యాయి, లేదా బడ్జెట్లో ఒక 100 కోట్లు వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం కొంత అంచనా వేసుకుంది. కానీ అనుకున్న సమయానికి డబ్బులు రాలేదు. ఇప్పుడు వ్యయం చేయాలి కదా, వ్యయం చేయాలంటే రాష్ట్రానికి డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, బయట మార్కెట్లో కనుక రుణాలు తీసుకున్నా, ఏవైనా విత్త సంస్థల ద్వారా రుణాలు తీసుకున్నా వాటి మీద వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో రుణాలు కల్పిస్తుంది ప్రతి రాష్ట్రానికి కూడా, అలాగే కేంద్రాలకు కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు వెళ్ళి, నాకు ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంది, అది ఇంకా రాలేదు కాబట్టి నాకు అత్యవసర సమయాల కోసం లోన్ కావాలంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్ప కాలానికి రుణాలను మంజూరు చేస్తుంది. స్వల్ప కాలానికి రుణాలు మంజూరు చేస్తుంది. మరి స్వల్ప కాలానికి మంజూరు చేసే రుణాలు ఏవైతే ఉంటాయో ఇవి 90 రోజులు కాల పరిమితి కలిగి ఉంటాయి. కేవలం 90 రోజులు కాల పరిమితి కలిగిన రుణాలని వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎవరికి? రాష్ట్రాలకు ఇస్తుంది. మరి ఈ విధంగా రాష్ట్రాలు డబ్బులు కొరతగా ఉన్నప్పుడు, నిర్వహణ సరిగ్గా జరగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుంచి స్వల్పకాలిక రుణాలైనటువంటి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులు తీసుకుంటాయి. మరి అది దాటి కూడా రుణాలు ఉంటాయి. దీంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు కూడా తీసుకుంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు అయితే ఇక్కడ మరి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం తీసుకున్నా, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో తీసుకున్నా వడ్డీ రేట్ అనేవి ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. మరి వడ్డీ రేట్ అనేది ఎలా నిర్ణయిస్తారు సార్ అంటే, ఆర్ఆర్ని బేస్ చేసుకుని నిర్ణయిస్తారు. రెపో రేట్ని బేస్ చేసుకుని వడ్డీ రేట్ని నిర్ణయిస్తారు. మీరు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో తీసుకుంటే ఆర్ఆర్ కంటే 2% తక్కువగా మరి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లో వడ్డీలు ఉంటే, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం తీసుకుంటే ఆర్ఆర్కి అదనంగా 2 నుంచి 5% మధ్య, అది బ్యాంక్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా మరి ఏం చేస్తుంది సార్ అంటే రుణాలు ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటి సార్ అంటే, రాష్ట్రానికి లోటు ఏర్పడినప్పుడు, బడ్జెట్లో లోటు ఏర్పడినప్పుడు ఆ లోటును పోడ్చడానికి వివిధ మార్గాల ద్వారా రుణాలు తీసుకుంటుంది. ఆ రుణాల ద్వారా బడ్జెట్ని ఏం చేస్తుంది? సంతులితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇప్పుడు ఎగ్జామ్లో లోటు బడ్జెట్ అంటే ఏమిటి, లేదా బడ్జెట్ లోటు అంటే ఏమిటి, లేదా డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏమిటి అని మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడగచ్చు. డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏమిటని మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడగచ్చు. మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ రెవెన్యూ లోటా, మూలధన లోటు అడగట్లేదు. లోటు బడ్జెట్ అంటే బడ్జెట్లో లోటు ఏర్పడింది అంటే రెవెన్యూ బడ్జెట్ అలాగే మూలధన బడ్జెట్, ఈ రెండిట్లో లోటు ఏర్పడినట్టు అర్థం. కాబట్టి ఇక్కడ లోటు బడ్జెట్ లేదా బడ్జెట్ లోటు డెఫిసిట్ బడ్జెట్ అంటే ఆదాయానికి మించి వ్యయం చేసినప్పుడు మనకు ఈ బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయము అనేది రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులంతా కూడా గమనించాల్సిన విషయం అది.
గుడ్ మార్నింగ్ ప్రసాద్ గౌడ్ గారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చని అడుగుతున్నారు. సో మరి ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్ అనేది మనం బయట విద్యార్థుల యొక్క మార్కులు పరిశీలించిన తర్వాత మ్యాక్సిమం గతంలో నేను ఒక వీడియో చేశాను. దానిలో మీరు 45 నుంచి 50 మార్కులు వస్తాయి, ఇది దాటిన చదువుకోండి అని చెప్పాను. కానీ మార్కులు చూసిన తర్వాత ఈ కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది 42 కూడా ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థుల విషయాన్ని గమనించాలి. ఇంకా తక్కువ ఉన్న ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఇప్పటి వరకు మనకున్న వాటిలో మ్యాక్సిమం వచ్చిన వాటిలో తీసుకున్నట్లయితే మనకు అంచనా ప్రకారం 42 to 50 మధ్య ఉంటుందని అంశాన్ని గమనించవచ్చు. అంతకంటే తక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సో ఇది లోటు బడ్జెట్కు సంబంధించిన అంశం. ఓకేనమ్మా. ఈ లోట్లో మళ్ళీ రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డెఫిసిట్, అలాగే మూలధన లోటు అంటే మూలధనం అంటే క్యాపిటల్ డెఫిసిట్ అంటాం. ఆ విషయాలు మీ అందరికీ తెలుసు, గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి దీని తర్వాత బడ్జెట్లో మనకు వచ్చేటటువంటి ప్రధానమైన అంశం, బడ్జెట్లో మనకు కనిపించే ప్రధాన పదం కోసలోటు అనే ఒక పదం కనిపిస్తుంది. కోసలు, దీన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అని పిలుస్తాం. దీన్నే మనము ద్రవ్యలోటు అనే ఒక పదంతో పిలుస్తాం. దీన్నే మనము విత్తలోటు అనే ఒక పదంతో కూడా పిలవడం జరుగుతుంది. మరి ద్రవ్యలోటు విత్తలోటు అంటే ఏమిటంటే ఏం లేదు, చాలా సింపుల్. మనకి లోటు ఏర్పడేది. ఇందాక లోటు ఏర్పడినప్పుడు ఏం చేసింది? ప్రభుత్వ రుణం, పబ్లిక్ డెట్ అని తీసుకుంది. మరి ఈ ప్రతి సంవత్సరం మనం ఎంత అయితే అప్పు చేస్తున్నామో అప్పునే మనం ఏమంటాం సార్ అంటే కోసలోటు అని అంటాం. అంటే మనకి లోటు ఏర్పడినప్పుడు ఈ లోటును పూడ్చడానికి మనం ఏం చేస్తున్నాం? అప్పును చేస్తున్నాం. ఈ అప్పు అనేది ఏదైతే ఉంటుందో ఈ అప్పు అనేది మనకి రాబడి, అప్పు అనేది రాబడి. కాబట్టి ఈ అప్పును ఏం చేయాలంట? బడ్జెట్ లోటుకి కలపాలి. ఎంత అయితే బడ్జెట్ లోటు ఉందో ఆ బడ్జెట్ లోటుకి కలపాలని చెప్తున్నారు. అదే కోసలోటు. సో ఇప్పుడు కోసలోటు అంటే మనకి ఎంత అయితే బడ్జెట్ లోటు వచ్చిందో ఈ బడ్జెట్ లోటుని పూడ్చడానికి మనం ఏం చేస్తున్నాం? అప్పుని చేస్తున్నాం. ఏదైతే అప్పు చేశామో ఈ అప్పునే కొత్తగా చేర్చినప్పుడు అప్పు ఏదైతే ఉంటుందో అప్పుని మనం ఏమంటాం సార్ అంటే కోసలోటు అని అంటాం. మరి కోసలోటుని ఎలా కూడా రాయొచ్చు? ఎలా రాయొచ్చు? మొత్తం వ్యయం, మనం చేసినటువంటి మొత్తం వ్యయం, ఈ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడులు, అలాగే రుణేతర రాబడులు అంటే రుణాలు కాకుండా రాబడులు ఏవైతే తీసుకున్నామో దానిని తీసేసిన మనకి కోసలోటు వస్తుంది. మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడులు ప్లస్ రుణేతర రాబడులు తీసివేసిన మనకి కోసలోటు అనేది వస్తుంది. మరి కోసలోటుని ఇలా కూడా రాయొచ్చు. మొత్తం వ్యయం, మొత్తము వ్యయం మైనస్ రుణం కాని మొత్తం రాబడులు చేస్తే మనకు వస్తుంది. అంటే ఇలా చేసినప్పుడు మనకి కొత్తగా ఎంత అయితే అప్పు తీసుకున్నామో అప్పు మనకు వస్తుంది. దాన్నే మనము కోసలోటు అని అంటాం. అంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ లోటు ఏర్పడినప్పుడు కొత్తగా అప్పులు చేస్తాం. అలా చేసేటటువంటి అప్పులనే మనం ఏమంటాం సార్ అంటే కోసలోటు కింద చూపించడం జరుగుతుంది. మరి అలాగే తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అనేది ఉంటుంది. దీన్ని మనం ప్రాథమిక లోటు అని పిలుస్తాం. ప్రాథమిక లోటు. మరి ప్రాథమిక లోటు అంటే ఏమిటి సార్ అంటే మనకు కోసలోటు ఉంది. కోసలోటు, మరి కోసలోటులో వడ్డీ చెల్లింపులు తీసివేస్తే మనకి ఇది వస్తుంది. అంటే ప్రాథమిక లోటు అనేది ఎలా వస్తుంది? కోసలోటులో వడ్డీ చెల్లింపులు తీయాలి. అంటే మనకి ఇంతకుముందు బడ్జెట్ లోటు ఏర్పడ్డది. బడ్జెట్ లోటు ఎందుకు ఏర్పడ్డది? మనం గతంలో అప్పులు ఏవైతే తీసుకున్నామో అప్పుల మీద వడ్డీ చెల్లింపులు చేస్తావా చేయవా? వడ్డీ చెల్లింపులు చేస్తావు. కాబట్టి
అది లోటు కిందకి రాదు. కాబట్టి దాన్ని తీసేస్తే మనకు వచ్చేది ప్రాథమిక లోటు అని చెప్తున్నారు. అంటే ప్రాథమిక లోటు అంటే కోస లోటులో వడ్డీ చెల్లింపులు తీసివేయాలి. మరి కోస లోటు అంటే ప్రాథమిక లోటుకి వడ్డీ చెల్లింపులు చెల్లిస్తే మరి కోస లోటు వస్తుందా రాదా? వస్తుంది. కోస లోటు రావాలంటే ప్రాథమిక లోటుకి వడ్డీ చెల్లింపులు చెల్లించాలి. ప్రాథమిక లోటు రావాలంటే కోస లోటులో వడ్డీ చెల్లింపులు తీసివేయాలి. అప్పుడే మనకు ఈ లోటులు అనేవి రావడం జరుగుతుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్లో మనకి పదజాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టింది అంటే మొత్తము బడ్జెట్ ఎంత? మొత్తము బడ్జెట్ అనేది ఎంత మనం గమనిస్తే 2,86,389 కోట్ల రూపాయలని మొత్తం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అది మొత్తం బడ్జెట్. ఇప్పుడు ఇంతకుముందు నేనేం చెప్పాను? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే కేవలం వ్యయం చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తారు. కొత్త అంశాలకి ప్రాధాన్యత లేకుండా వ్యయం చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తారు. మరి ఇప్పుడు ఈ 4 నెలల కాలానికి మరి ప్రభుత్వము కొంత బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఎంత ప్రవేశపెట్టింది అని అంటే 95,463 కోట్లని ఈ 4 నెలల కాలానికి ప్రవేశపెట్టింది. సో మొత్తం బడ్జెట్ ఎంత ఉంది సార్ అంటే 2,86,389 కోట్లు అయితే ఈ 4 నెలల కాలానికి అయ్యే వ్యయం ఎంత అంటే 95,463 కోట్లుగా ప్రకటించింది. సో మరి మొత్తం బడ్జెట్లో ఆదాయం ఎంత ఉంది, అలాగే మొత్తం బడ్జెట్లో వ్యయం ఎంత ఉంది, లేదా మొత్తం బడ్జెట్లో అప్పులు ఎంత ఉన్నాయి, మొత్తం బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత ఉందని ప్రధాన అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో మొత్తం బడ్జెట్లో ఆదాయం కనుక గమనిస్తే 2,05,352 కోట్లు ఆదాయం అనేది ఉంది. మరి ఆదాయం అంటే ఇందాక చెప్పాను రెవెన్యూ వసూలు అలాగే మూలధన వసూలు. మీ ఆదాయంలో రెవెన్యూ వసూళ్లు అలాగే మూలధన వసూలు కనుక తీసుకుంటే రెవెన్యూ వసూళ్లు అనేవి మనం గమనిస్తే 2,05,352 కోట్లు ఉన్నాయని ఇచ్చాడు. మరి మూలధన వసూళ్లు 81,037 కోట్లు ఉందని మూలధన వసూలుకి ఇచ్చాడు. సో 2,05,352 కోట్లు ఏంటి ఆదాయం అయితే, ఏ ఆదాయము? మామూలుగా రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,05,352 కోట్లు అయితే రెవెన్యూ ఆదాయం అయితే వసూళ్ళు అయితే, మూలధన వసూళ్లు 81,037. ఈ రెండింటిని మనం కలిపితే 2,86,380 కోట్లు మనకి మొత్తం బడ్జెట్ వచ్చింది. అంటే రెండు ఆదాయాలు, రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయాన్ని రెవెన్యూ రాబడిని అలాగే మూలధన రాబడి, రెవెన్యూ వసూళ్లు లేదా మూలధన వసూళ్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపితే మనకి ఇప్పుడు ఇందులో రెవెన్యూ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయా మూలధన వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటే రెవెన్యూ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఎంత? 2,05,352 కోట్లు రెవెన్యూ వసూలు ఉంటే మూలధన వసూలు 81,037 కోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండు కలిపితేనే 2,86,389 కోట్లు. ఇందులో 4 నెలల కాలానికి
95,463 కోట్లు అవుతుందని ఒక అంచనా అయితే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ బడ్జెట్లో రెవెన్యూ వసూళ్లు అలాగే మూలధన వసూళ్లు కలుపుకుంటే మనకి ఇది వచ్చింది. ఇందులో రెవెన్యూ వసూలు ఎక్కువగాను మూలధన వసూలు తక్కువగాను ఉన్నాయనే అంశాన్ని గమనించాలి. సో మొత్తం మనకి 2,86,389 కోట్లు వస్తే మనము ఈసారి అప్పులు ఎంత చేశామంట అనేది ఇచ్చారు. అప్పులు ఎంత చేశాము అంటే 81,037 కోట్లని అప్పు చేసాం. 81,037 కోట్లని అప్పు చేయడం జరిగింది. ఇలా అప్పు చేసిన తర్వాత మన దగ్గర రెవెన్యూ లోటు అనేది 24,758 కోట్లు అనేది ఉంది. సో మరి రెవెన్యూ లోటు ఎలా వేశారు సార్ అంటే, ఇంతకు ముందు నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఆదాయము కంటే రెవెన్యూ వ్యయము అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. సో మనకి బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం అనేది ఎంత ఉంది అంటే 2,05,352 కోట్లు ఉంటే మనము రెవెన్యూ వ్యయాన్ని ఎంత చేశాం సార్ అంటే 2,30,110 కోట్లని వ్యయం చేశాం. 2,05,352 కోట్లు మనకి రెవెన్యూ ఆదాయం రెవెన్యూ వసూలు ద్వారా వస్తే మనము 2,30,110 కోట్లని చేసుకున్నాం. కాబట్టి మనకి ఇక్కడ రెవెన్యూ లోటు ఎంత వచ్చింది అనేది ఇచ్చారు. 24,758 కోట్లు మనకు ఏమొచ్చింది సార్ అంటే రెవెన్యూ లోటు అనేది వచ్చింది అనే అంశాన్ని గమనించాలి. ఓకేనా? సో ఇవి మనకి ప్రధానంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి ఇప్పుడు మనం గమనిస్తే రెవెన్యూ లోటు 2,45,750 ఓకేనా, 24,750 కోట్లు. ఇవి మనకి ప్రధానంగా ఇందులోనే ఆదాయం. మరి ఇప్పుడు మనకి రెవెన్యూ ఆదాయం అనేది ఎలా చెప్పుకున్నాం? పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయము, అలాగే కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు, బదిలీ అయినటువంటి గ్రాంట్ల రూపంలో వచ్చేవి చెప్పుకున్నాం. సో మరి రెవెన్యూ ఆదాయంలో పన్ను ద్వారా వచ్చినటువంటి ఆదాయం కనుక గమనిస్తే 1,09,538 కోట్లు. పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ పన్నేతర ఆదాయం వచ్చేసి 14,400 కోట్లు. కేంద్రం యొక్క పన్నుల వాటా అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి పన్నుల వాటా 49,287 కోట్లు. మరి అలాగే దీంతో పాటు గ్రాంట్లు ఏవైతే ఉంటాయో, కేంద్రం నుంచి బదలాయించబడిన గ్రాంట్లు ఏవైతే ఉంటాయో ఇవి 32,127 కోట్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి రెవెన్యూ ఆదాయం అనేది సమకూరింది. మరి మనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయంలో అత్యధిక రెవెన్యూ ఆదాయం దేని ద్వారా వచ్చింది సార్ అంటే పన్నుల ద్వారా మనకు వచ్చిన ఆదాయం అత్యధికంగా ఉందని చెప్పుకోవాలి. ఎంత వచ్చింది సార్ అంటే 1,09,538 కోట్ల రూపాయలు వచ్చింది. పన్నేతరం ద్వారా 14,400 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పన్నుల వాటా 49,287 కోట్లు. గ్రాంట్ల ద్వారా 32,127 కోట్లు మనకి ఆదాయం వచ్చింది. ఇదేంటి? రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ అంటే రెవెన్యూ వసూళ్లు ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఇంత మొత్తంలో వచ్చాయి. కానీ మనం రెవెన్యూ వ్యయాన్ని చేసుకున్నాం. మరి రెవెన్యూ వ్యయం ఇది మొత్తము 2,30,110 చేసాం. చేస్తే మనకి కొత్తగా 24,758 కోట్ల రూపాయలని మనము లోటుగా చూపించామన్న అంశాన్ని గమనించాలి. సో ఇది మనకి ప్రధానంగా బడ్జెట్లో పేర్కొన్న అంశం. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ బడ్జెట్కు సంబంధించి పూర్తి అంశాలు ఏ ఏ రంగాలకి ఎంతెంత మొత్తంలో కేటాయించారు, మరి కోస లోటు అనేది ఎంత ఉంది, ఓకేనా, ఇటువంటి అన్ని అంశాలు చర్చించి
మరి బడ్జెట్లో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయింపులు చేశారు, సంక్షేమ పథకాలకు ఎంతెంత మొత్తంలో కేటాయింపులు చేశారు, వాటి యొక్క పనితీరు ఎలా ఉంది, అన్ని అంశాలు కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా?